వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 32 సర్గః. తతః శూర్పణఖీ దృష్ట్వా సహస్రాణి 14 హతాన్యేకేన రామేణ రక్షసాం భీమకర్మణాం. 32వ సర్గలోకి ప్రవేశించాము. అకంపనుడి ద్వారా జనస్థానంలో జరిగినటువంటి 14,000 మంది రాక్షసుల యొక్క వధ గురించి, ఖరదూషణాది రాక్షసుల యొక్క తమ జ్ఞాతులైనటువంటి ఖరదూషణాది రాక్షసులు వధింపబడినటువంటి విషయాన్ని రావణాసురుడు అకంపనుడి ద్వారా తెలుసుకున్నవాడే. అదే అకంపనుడి ద్వారా రాముడిని యుద్ధంలో ఓడించడం అసాధ్యము, కావున ఆయన యొక్క భార్యను అపహరించడమే రాముడిని ఓడించడానికి తరణోపాయము అని చెబితే ఆ మాట కూడా నమ్మి మరి సీతాదేవిని అపహరించడం కోసమని మారీచుని యొక్క సహాయాన్ని అర్థించి మారీచుని యొక్క ఆశ్రమానికి వస్తే మారీచుడు చాలా నిశ్చయంగాను రాముడి యొక్క బలపరాక్రమాల గురించి చాలా గొప్పగా చెబుతాడు. రాముడి ముందు నీవు నిలబడలేవు, నీవే కాదు దేవాసురులు ఎవరు వచ్చినా సరే రాముడి ముందు యుద్ధంలో నిలబడడం అసాధ్యము. కావున నీకు నీ వంశానికి లంకానగరానికి కూడా చేటు తెచ్చేటటువంటి సమూలంగా నాశనం చేసేటటువంటిదైన సీతాపహరణాన్ని విరమించుకో రావణప్రభో అని చెప్పి మారీచుడు హెచ్చరించే విధంగాను ఆదరంగాను భక్తిగాను ప్రేమతోటి రావణాసుడికి చెబితే రావణుడు మారీచుని మాటలు విని లంకా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు, తన మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తరువాత జనస్థానంలో ఆ దండకారణ్యంలో తమ వారందరూ కూడా ఒక్క రాముడి చేతిలోనే హతులైపోవటం చూసినటువంటి శూర్పణఖ, ఎందుకు అంటే అసలు ఆ 14,000 మంది రాముడి చేతిలో వధింపబడడానికి ప్రధానమైన కారణం శూర్పణఖే. ఎందుకంటే ఆమె వెళ్ళి కరుణ్ణి రెచ్చగొట్టి నన్ను అవమానించినటువంటి వారిని కనీసం దండించలేనటువంటి నీవు ఇక్కడ ఉండటం వ్యర్థము, కావున నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే నయము అని చెప్పి ఆ కరుణి యొక్క పరాక్రమం గురించి తక్కువగా మాట్లాడి రెచ్చగొట్టి మరి అంతమంది చావుకి కూడా కారణమైనది శూర్పణఖ. మరి అంత భయంకరమైనటువంటి యుద్ధంలో రాముడొక్కడే వారందరినీ కూడా వధించేటప్పటికీ చూచినటువంటి శూర్పణఖ బెంబేలెత్తిపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంకా తన అన్నగారు రావణాసురుడే శరణము అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతున్నది. అదే ఇక్కడ చూడండి, శూర్పణఖ అని చెప్పి సాధు ప్రయోగం, శూర్పణఖి అని చెప్పి ఆర్ష ప్రయోగంగా మనం సాధువుగా తీసుకోవచ్చు. అలాగా ఆ శూర్పణఖి అంటే శూర్పముల వంటి చాట వంటి గోళ్ళు కలిగినదైనటువంటి రావణాసురుని యొక్క సోదరైనటువంటి ఆ శూర్పణఖ ఏకేన రామేణ భీమకర్మణాం రక్షసాం 14 సహస్రాణి. ఒక్క రాముడి చేతిలోనే భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి 14,000 మంది రాక్షసులు వధింపబడడం చూచేటప్పటికీ, అందులోనూ కూడా ఏదో రాక్షసులంటే కుప్పలు దెప్పలుగా వచ్చినటువంటి సామాన్యమైనటువంటి రాక్షసులు వీళ్ళు కాదు, ఖరదూషణాదులు. అది చూచేటప్పటికీ శూర్పణఖకు ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత శ్లోకంలో చూడండి, దూషణంచ ఖరంచైవ హతం త్రిశిరసా సహ దృష్ట్వా పునర్మహానాదం ననాద జలదో యథా. వారిని చూచి అందులోనూ ముఖ్యంగా ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు వీళ్ళను అసలు దేవతలు కూడా ఎదుర్కోలేరు. దేవతలను కూడా ఓడించేంతటి పరాక్రమం కలిగినటువంటి వారు వీరందరూ కూడా త్రిశిరసులతో పాటు వీళ్ళందరూ కూడా రాముడి చేతిలో హతులైనటువంటి వారిని చూచి, ఆ కరుణ్ణి వారిని చూచి పునః మహానాదం ననాద, మరలా పెద్దగా గావు కేక అంటారు చూసారా, అలాగా వాళ్ళందరినీ చూసి
పెద్దగా గౌకేక పెట్టింది, ఆర్తనాదం చేసింది. పాలు పోక ఇంకెవరు నాకు దిక్కు, ఇంతమంది వధించబడ్డారు, ఇంకా నేనేం చేయగలను, నా పగను ఎలా తీర్చుకోగలుగుతాను, నా పగ చల్లారదు. ఇలా నాకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఇలాగా రాముడి చేతిలో హతులైపోయారే అయ్యో అని చెప్పి పెద్దగా అరిచింది. ఇంకా అక్కడ నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి తన అన్నగారైనటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నది. సాదృష్ట్వా కర్మ రామస్య కృతమన్యైస్సు దుష్కరం జగామ పరమోద్విగ్న లంకాం రావణ పాలితాం. ఆ శూర్పణఖ అంటే మొదట చూడండి, శూర్పణఖలో ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి తీరాలి. కానీ మరి అటువంటి వారికి జ్ఞానోదయం కలగదేమో. మరి మొదట రాముడిని మోహించింది, రాముడు చెబితే లక్ష్మణుడిని మోహించింది, ఆ తర్వాత లక్ష్మణుడు చెబితే రాముడిని మోహించి రాముడి యొక్క ఆజ్ఞతోటి లక్ష్మణుని చేత దండించబడి ముక్కులు చెవులు కొయ్యబడింది. అప్పుడు బుద్ధి రావాలా? అబ్బే రాలేదు. కరుణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెళితే కరుడు వాళ్ళని ఓడించడం పెద్ద విషయమా అని చెప్పి 14 మంది గొప్ప గొప్ప వారైనటువంటి యోధులను పంపిస్తే ఆ 14 మందిని కూడా రాముడు చాలా తక్కువ కాలంలో వధించేశాడు. అప్పుడు బెంబేరెత్తిపోయి అరుచుకుంటూ భయపడిపోయి మరలా కరుణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడైనా బుద్ధి రావాలా? అబ్బే అప్పుడు బుద్ధి రాలా. మరలా కరుణ్ణి రెచ్చగొట్టింది. నువ్వెందుకు ఇంతమంది సైన్యంతో ఇక్కడ ఉండటం, నీ రాచరికం వ్యర్థం, నీ పరాక్రమం వ్యర్థం, నువ్వు శుద్ధ మొద్దువి అన్నట్లుగా కరుణ్ణి నానా దుర్భాషలు వాడి రెచ్చగొట్టింది. ఇంకా అప్పుడు కరుడు 14,000 మంది సైన్యంతో బయలుదేరి రాముడి మీద యుద్ధానికి వస్తే 3 ఘడియలలో రాముడు ఆ 14,000 మందిని అంటే 72 నిమిషాలలో 14,000 మందిని కూడా సమూలంగా నాశనం చేశాడు. కరుడు, దూషణుడు, త్రిశిరసుడు వీళ్ళందరినీ కూడా తన బాణ పరంపరలతోటి పరాక్రమంతో వధించేశాడు. మరి ఇప్పటికైనా శూర్పణఖకి బుద్ధి రావాలి. ఎందుకు అంటే తన మూలంగా ఇన్ని వేల మంది మరణించారు అంటే తన అవమానం కంటే కూడా వీళ్ళ ప్రాణాలు చాలా గొప్పవి కదా. తనకు కలిగినటువంటి అవమానం కోసం ఇంతమంది ప్రాణాలు తీయటం అది అన్యాయం కదా అని ఏమాత్రము ఆమెకు జ్ఞానోదయం అయ్యి తీరాలి. కానీ అటువంటి పశ్చాత్తాపం అనేదే లేదు. తన పగ తీర్చకుండా వీళ్ళందరూ చనిపోయారే అనే బాధ తప్ప అయ్యయ్యో తన పగ కోసమని వీళ్ళందరి ప్రాణాలు పోయాయి అనే బాధ ఆమెలో లేదు. వాళ్ళందరిని చూసి పెద్దగా అరిచి ఇంకా అన్యై సుదుష్కరం రామస్య కృతం, ఇంకా ఇతరులెవ్వరూ కూడా చేయలేనటువంటిది ఇంతమంది రాక్షసులను వధించడం అనే ఆ గొప్ప భయంకరమైనటువంటి కార్యాన్ని రాముడు చేయటంతో, రాముడి చేత ఈ విధంగా అందరూ హతులవ్వడంతో ఆ కార్యాన్ని సూచినటువంటి ఆ యుద్ధాన్ని సూచినటువంటి శూర్పణఖ పరమ ఉద్వేగంతో ఆవేశంతో ఉండబట్టలేనటువంటి స్థితితోటి వెంటనే లంకానగరానికి పరిగెత్తుకుంటూ వెళుతున్నది. మరి లంకానగరానికి చేరుకున్న తర్వాత ఆ లంకానగరం ఎలా ఉన్నది అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఏ మాటగా మాటే చెప్పుకోవాలి. రావణాసురుని యొక్క లంకానగరము కుబేరుని యొక్క అలకాపురి కంటే అలాగే స్వర్గము కంటే కూడా చాలా గొప్పగా ఉంది అని చెబుతారు. రావణాసురుని యొక్క తేజస్సు ఎంతో తపస్సులు చేసేటటువంటి వారికి ఉండేటటువంటి తేజస్సు రావణాసురుల్లో ఆ తేజస్సు కనిపిస్తుంది. సుందరకాండలో ఆ లంకానగరానికి వచ్చి రావణుని యొక్క సభకు వచ్చినటువంటి హనుమంతుడు అనుకుంటున్నటువంటి మాటలు, అయ్యయ్యో అంటే ఆ రావణాసురుడిని చూచి హనుమంతుడే ఆశ్చర్యపోతాడు. ఇతడి దగ్గర అధర్మమే కనుక లేకపోతే ఇంద్రుడితో సమానంగా కూర్చోబెట్టగలిగినటువంటి తేజస్సు కలిగిన వాడే అనవసరంగా అధర్మాన్ని ఇలా స్త్రీ వ్యామోహంతో నశించిపోతున్నాడు రావణాసురుడు అని చెప్పి రావణాసురుడికి చాలా మంచి బోధ చేస్తాడు, ఉపదేశం చేస్తాడు ఆంజనేయ స్వామి. రావణ, నీబోటి తపస్సంపన్నుడు, నీబోటి భక్తి తత్పరత కలిగినటువంటి వాడు, నీబోటి జ్ఞాని అయినటువంటి వాడు స్త్రీ వ్యామోహంతో నశించిపోవటం, తనను, తన రాజ్యాన్ని, తన దాయాదులను, తన జ్ఞాతులను, తన బంధువులను, మిత్రులను ఈ విధంగా నశింప చేసుకోవటం అనేది నీబోటి వివేకవంతులు చేయవలసినటువంటి లక్షణం కాదు. రావణ, నా మాట విను.
సీతాదేవిని రావణచంద్రుడికి అప్పచెప్పు అని చెప్పి హనుమంతుడు కూడా రావణాసుడికి ఉపదేశం చేస్తాడు. ఎందుకు అంటే ఆ రావణాసుడి యొక్క తేజస్సు అంత గొప్పగా ఉన్నది, ఆ వైభవం అంత గొప్పగా ఉన్నది. మరి ఇక్కడ శూర్పణఖ లంకానగరానికి వచ్చింది. లంకానగరానికి శూర్పణఖ వచ్చే సమయానికి రావణాసురుడు పుష్పక విమానం మీద తన మంత్రులతోటి కొలువు తీరి ఉన్నాడు. బంగారు సింహాసనములు, రత్నములు పొదిగినటువంటి ఆ స్తంభములు, ఎంతమందినైనా సరే భరించగలిగినటువంటి పుష్పక విమానము. మరి ఆ పుష్పక విమానంలో కొలువు తీరి ఉన్నటువంటి, సింహాసనం మీద కొలువు తీరి ఉన్న రావణాసురుడు, అతడిని చూచింది శూర్పణఖ. మరి ఆ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. చూడండి అక్కడ, సాదదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్టం సచివై మరుద్భిరివ వాసవం అని అంటూ ఆ శూర్పణఖ విమానాగ్రే దీప్త తేజసం, విమానం యొక్క అగ్రభాగంలో తేజస్సుతోటి ప్రకాశిస్తూ సచివై, సచివులంటే మంత్రులందరితోటి కొలువు తీరి ఉండి, మరుద్దేవతలతోటి ఇంద్రుడు ఏ విధంగా అయితే కొలువు తీరి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడో అలాగా తన మంత్రులతోటి కొలువు తీరి ఉండి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి శూర్పణఖ చూచింది, అతడి దగ్గరికి వెళుతున్నదన్నమాట. అందుకని రావణాసురుని యొక్క తేజస్సు, ఆ లంకా నగరంలో ఉన్నటువంటి రత్నములు, ఆ బంగారు లంక యొక్క తేజస్సుని వర్ణిస్తూ భోజుడు ఈ విధంగా అంటాడు, అస్తి ప్రశస్త విభవైర్విబుధైరలంఘ్య లంకేతి నామ రజనీచర రాజధాని మాణిక్య మందిర భువాం మహసాం ప్రరోహై తేజస్త్రయాయ దినదీపదశాం దిశంతి. ఆ లంకానగరము స్వర్ణమయమై ఉన్నది, అనేక రత్నములతో పొదగబడి ఉన్నది. ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క వర్ణం కలిగినటువంటి రత్నములతో పొదగబడి ఉన్నదిట. అలా మణిమాణిక్యముల చేత, రత్నముల చేత పొదగబడి ఆ రత్నముల నుండి వచ్చేటటువంటి కాంతి ఆకాశం వరకు కూడా విరజిమ్ముతూ ఉంటే చాలా దూరం నుంచి కూడా తెలుస్తూ ఉన్నది. ఆకాశంలోకి ఎక్కడైతే కాంతులు విరజిమ్ముతూ భూమి నుండి వస్తూ ఉంటాయో ఆ ప్రాంతంలో లంకానగరం ఉన్నది అని చెప్పి బండ గుర్తుంటుంటారు కదా మన వాళ్ళు. అలాగా ఆ లంకానగరంలో ఉన్నటువంటి రత్నముల యొక్క కాంతి వలనే సూర్యుడికి, చంద్రుడికి, అగ్ని ముగ్గురి యొక్క కాంతి కంటే కూడా ఆ రత్నముల యొక్క కాంతి చాలా ఎక్కువగా ఉన్నదిట. పగటిపూట దీపం పెడితే ఏ విధంగా అయితే ప్రత్యేకంగా కనిపించదో, రావణాసురుడి యొక్క లంకలో ఉన్నటువంటి రత్నముల యొక్క కాంతి ముందు సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీరి కాంతి వెలవెలబోతున్నది అని చెప్పి వర్ణిస్తారు. అంటే లంకానగరం అంత దివ్యంగా, అంత దేదీప్యమానంగా మణిమాణిక్యములతోటి, అనేక వర్ణములతోటి ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పి, అంత వైభవోపేతమైనటువంటిది ఆ లంక. మరి ఆ లంకా నగరంలో పుష్పక విమానంలో కొలువు తీరి ఉన్నటువంటి రావణాసురుణ్ణి శూర్పణఖ చూసింది. ఇంకా అక్కడ దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాత్తాననమివాంతకం. ఇక రావణాసురుడు ఎటువంటి వాడు అంటే చెబుతున్నారు, దేవగంధర్వభూతానాం, దేవతలు కానీ గంధర్వులు కానీ అసలు ఏ ప్రాణులైనా కానీ, మహాత్మనాం ఋషీణాంచ, తపస్సంపన్నులు మహాత్ములు అయినటువంటి ఋషులకైనా సరే అజేయం, జయింపడానికి శక్యము కానిటువంటి వాడు. అంటే సహజంగా ఋషులకు ఏదైనా సాధ్యమే కదండి అని అంటూ ఉంటారు. కానీ ఋషులు చేసేంతటి తపస్సును, అంతకు మించినటువంటి తపస్సును చేసి వరాన్ని పొందినటువంటి వాడు రావణాసురుడు. అందుకని ఆ మాట కూడా చెబుతున్నాడు, దేవతలకు కానీ, గంధర్వులకు కానీ, భూతములకు కానీ, మహర్షులకు కానీ జయింపడానికి శక్యము కానిటువంటి అజేయమైనటువంటి వాడు. అంతేకాదు సమరే శూరం, సమరంలో ఏమాత్రము వెనుకడుగు వెయ్యనటువంటి వాడు, మరింత ఉత్సాహంతో యుద్ధాన్ని ఒక ఆటలాగా ఆయన చేసేటటువంటి వాడు. ఆయన వ్యాత్తాననం అంతకమివా, నోరు తెరిచి కబళించడానికి సిద్ధంగా ఉన్నటువంటి యముడిలాగా, అంటే మృత్యువు నోరు తెరిచి మీదకు వస్తుంది అంటుంటారు కదా, అలాగా నోరు తెరిచినటువంటి మృత్యువులాగా ఉన్నటువంటి వాడు రావణాసురుడు. అలా ఉన్నటువంటి రావణాసురుణ్ణి శూర్పణఖ చూచింది అని చెప్పన్నారు. అందుకనే కవులు వర్ణిస్తారు, తద్వైరిణాం రణముఖే శరణప్రదాయి
నైవాస్తి కశ్చిదముమంతకమంతరేణ అని అంటూ యద్బాహురాహురసనాయిత శస్త్రధార అని మొదలుపెట్టి చెబుతారు. అంటే రావణాసురుడి యొక్క బాహువులు రాహువు చంద్రుణ్ణి మింగివేసినట్లుగా రావణాసురుడి యొక్క బాహువులు దేవతలందరినీ కూడా దేవతల యొక్క కీర్తిని మింగివేస్తున్నది. రావణాసురుడితోటి వైరం పెట్టుకున్నటువంటి వాడికి ఆతిథ్యం ఇవ్వగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు, అతడు యముడు అని చెప్పి అన్నారు. అంటే రావణాసురుడితో విరోధం పెట్టుకుంటే యమలోకానికి పోవలసిందే, మృత్యువుని పొందవలసిందే అనేది తెలుస్తుంది. అలా నోరు తెరుచుకుని ఉన్నటువంటి మృత్యుదేవతలాగా ఉన్న రావణాసురుణ్ణి ఆ శూర్పణఖ చూచింది. దేవాసుర విమర్దేషు వజ్రాశనికృత వ్రణం ఐరావత విషాణాగ్రై ఉద్ఘృష్ట కిణవక్షసం. ఇంకా ఆ రావణాసురుని చూస్తూ ఉంటే అనేకమైనటువంటి ఆభరణములు ఉన్నాయి. ఆభరణములు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆభరణములు లేనటువంటి చోట శరీరం మీద కొన్ని ఘాట్లు కొన్ని గాయాలు కనిపిస్తున్నాయట. ఆ గాయాలు కూడా అలంకారాలుగా ఉన్నాయట. అదేమిటండి గాయాలు అలంకారాలుగా ఉండటం ఏమిటి? దెబ్బలు తిన్నాడు అంటే కనుక ఎవరో సావగొట్టారు, ఎవరి చేతిలో కన్నులు తిన్నాడు అని చెప్పి తక్కువగా అనుకుంటారు కదా. మరి రావణాసురుడి ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలు కనిపిస్తూ ఉంటే అదేదో వీరత్వంగా చెప్పుకోవడం ఏమిటి అని అంటే, ఆ రావణాసురుడి ఒంటి మీద ఉన్నటువంటి గాయములు ఏదో సామాన్యులు చేసినటువంటి గాయములు కాదు. ఇంద్రుని యొక్క వజ్రాయుధము యొక్క ఘాతము చేత ఆ హృదయం మీద గాయమయ్యిందిట. ఇంద్రుని యొక్క వజ్రాయుధము సాధారణంగా దాన్ని స్పర్శ కలిగితేనే ప్రాణములు పోతాయి. సహజంగా అంటుంటారు కదా, పిడుగు అల్లంత దూరంలో పడితేనే చెవులు పగిలిపోతాయి, ప్రాణములు హడలిపోతాయి. అటువంటి పిడుగు నెత్తి మీద పడింది అనుకోండి, ఆ అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఎవరు చెప్పలేరు కదా. అలాగే వజ్రాయుధము కూడా అటువంటిది. వజ్రాయుధము యొక్క స్పర్శ లేకపోతే వజ్రాయుధము కొద్ది దూరంలో ప్రహారం చేసింది అంటేనే అది చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటిది వజ్రాయుధము హృదయం మీద తగిలినప్పటికీ కూడా వజ్రాయుధము కూడా చిన్న గాయం చేయగలిగింది తప్ప రావణాసురుణ్ణి ఏమీ చెయ్యలేకపోయింది. అదిగో ఆ హృదయం మీద కనిపించేటటువంటి చిన్నపాటి గాయము వజ్రాయుధము చేసింది అని చెప్పే విధంగా అతని యొక్క వీరత్వానికి, అతని యొక్క అజేయత్వానికి, అతడిని ఎవడూ కూడా ఓడించలేరు అని చెప్పడానికి ఆ హృదయం మీద ఉన్నటువంటి వజ్రాయుధం యొక్క గాయము తార్కాణంగా అలా విజయకేతనంగా గుర్తుగా ఉండిపోయిందిట. అందుకనే ఆ విషయాన్ని చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడ చూడండి, దేవాసుర విమర్దేషు వజ్రాశని కృతవ్రణం. దేవాసుర సంగ్రామంలో చాలా వీరోచితంగా పోరాడే సమయంలో ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం హృదయం మీద తగలడంతో కొద్దిపాటి గాయమైనది. అయితే ఆ గాయమైన వజ్రాయుధం రావణాసురుని ఏమీ చేయలేకపోయింది. ఆ గాయము అనే అలంకరణతో కూడినవాడు. అంతేకాదు ఉద్ఘృష్ట కిణవక్షసం. ఏనుగు తన తొండంతో వీపు మీద కొట్టింది అంటేనే బోర్లాబడి ఇంకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకు పారిపోయే పరిస్థితి. అటువంటిది ఐరావతము తన దంతములతోటి రావణాసురుడిని పొడిస్తే ఆ దంతములకేమన్నా అయింది కానీ రావణాసురుడికి మాత్రం ఏమవ్వలేదుట. కానీ ఆ దంతముల యొక్క ఘాతముల వల్ల చిన్న చిన్న గాయాలు రావణాసురుడికి అయ్యాయి. ఆ గాయాలు కూడా కనిపిస్తూ రావణాసురుడి యొక్క బాహుబలాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాయట. ఉద్ఘృష్ట కిణవక్షసం అంటే ఐరావతము యొక్క దంతముల యొక్క ఘాతముల చేత ఆ వక్షస్థలం మీద చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. ఆ గాయముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడు. అంటే ఐరావతి ఏమీ చేయలేకపోయింది, వజ్రాయుధము కూడా ఏమీ చేయలేకపోయింది రావణాసురుణ్ణి. కావున రావణాసురుణ్ణి జయించడం దేవతలకు కానీ ఎవరికి, గంధర్వులకు కానీ ఎవరికైనా సరే అసాధ్యమే అనే విషయాన్ని ఆ గాయములు తెలియజేస్తున్నాయట. అలా ఉన్నటువంటి వాడు వింశద్భుజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛదం విశాలవక్ష సంవీరం రాజలక్షణ శోభితం. వింశద్భుజం 20 భుజములు కలిగినటువంటి వాడు. దశగ్రీవం 10 తలకాయలు కలిగినటువంటి వాడు. ఒక్క తలకాయ ఉంటేనే ఆ తలకాయలో, ఆ బుర్రలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అటువంటి 10 తలకాయలు ఉన్నాయంటే మరి అతని యొక్క జ్ఞానం కానీ, అతని యొక్క ఆలోచనలు కానీ, అతని యొక్క మేధాశక్తి కానీ ఇంకెంత గొప్పగా ఉంటుంది. 2 చేతులు ఉంటేనే ఎన్నో ఘనకార్యాలు సాధించే వాళ్ళు ఉంటారు. అటువంటిది 20 చేతులు కలిగినటువంటి వాడంటే
మరి ఎంతటి పరాక్రమవంతుడు, ఎన్ని ఘనకార్యాలు చేయగలడు. అందుకని రావణాసుడి యొక్క వైభవాన్ని, పరాక్రమాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఈ విషయాలన్నీ చెబుతూ ఉన్నారు. అంతేకాదు దర్శనీయ పరిచ్ఛదం, కేవలము రావణాసుడి యొక్క ఆహార్యమే కాదు, అతడికి జరిగేటటువంటి ఛత్రచామరాది సేవలు కూడా అంత గొప్పగా, అంటే దేవతలకు కూడా ఇటువంటి సేవలు జరగవు అన్నట్లుగా ఆ ఛత్రచామరాదులతోటి రావణాసుడికి రాసమర్యాదలు జరుగుతూ ఉంటే ఇంతకు మించినటువంటి వారు ఇంకెవరుంటారు? ఇది కదా రాచరికం అంటే, ఇది కదా భోగం అంటే, ఇది కదా సౌఖ్యం అంటే అనిపించే విధంగా ఉన్నదిట రావణాసుడి యొక్క రాజలక్షణ శోభ. ఇంకా స్నిగ్ధ వైడూర్య సంకాశం తప్త కాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. ఇంకా స్నిగ్ధ వైడూర్య సంకాశం, ఉజ్వలమైనటువంటి అంటే బాగా ప్రకాశించేటటువంటి వైడూర్యమణి వలె రావణాసురుని యొక్క తేజస్సు కూడా చాలా గొప్పగా ఉన్నది. అలా వైడూర్యమణిలాగా భాషించేటటువంటి వాడు. తప్త కాంచన కుండలం, బాగా కాచినటువంటి మేలిమి బంగారంతో తయారు చేయబడి సూర్యునిలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ కుండలములు ధరించినటువంటి వాడు, బంగారు కుండలములు ధరించినటువంటి వాడు. సుభుజం, గుండ్రనైనటువంటి, గుండ్రంగా వృత్తాకారంలో ఉండేటటువంటి బలిసినటువంటి భుజములతోటి చాలా ధీరుడులా ఉన్నటువంటి వాడు. శుక్లదశనం, దంతములు, ఆ పను వరస, దంతముల యొక్క వరస చాలా గొప్పగా ఉన్నది. ఆ సాముద్రిక లక్షణాల ప్రకారం ఎలా ఉండాలో అలాగా ఉన్నది. అలా దంతముల యొక్క వరసతోటి నవ్వుతూ ఉన్నటువంటి వాడు. అంటే ఏమాత్రము మనసులో భయము కానీ, లేకపోతే బెరుకు కానీ, అసంతృప్తి కానీ, దుఃఖము కానీ ఇవేమీ లేకుండా పూర్తి ఆనందంగా రాచరిక లక్షణంతో ధీరుడిలాగా ఉన్నటువంటి వాడు, నవ్వుతూ ఉన్నటువంటి వాడు, పెద్ద ముఖం కలిగినటువంటి వాడు. మహాస్యం పర్వతోపమం, పెద్ద ముఖము నోరు కలిగినటువంటి వాడు, పెద్ద పర్వతంలాగా ఉన్నటువంటి, అంటే అంత ఎత్తు అంత ఒడ్డు పొడుగు కలిగినటువంటి వాడైన ఆ రావణాసురుణ్ణి శూర్పణఖ చూచింది. ఆయన్ని చూస్తే చాలు ఎవరికైనా అతనికి సంబంధించినటువంటి వారికి ధైర్యం వచ్చేస్తుందన్నమాట. అంతేకాదు ఇంద్రుడు కొన్ని సందర్భాలలో కొంతమంది రాక్షస చేతిలో ఓడిపోయారు. కావున ఇంద్రుని యొక్క ఆయుధం ఏమీ చేయలేకపోయినది అంటే అందులో కొంత ఆశ్చర్యం ఉన్నప్పటికీ కూడా అదేమి పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమీ కాదు. ఇంద్రుణ్ణి ఎదిరించగలిగినటువంటి వాడికి ఇంద్రుని యొక్క వాహనమైనటువంటి ఐరావతాన్ని ఎదిరించడం, దాన్ని పడగొట్టడం పెద్ద పనేమీ కాదు. కావున వజ్రాయుధము యొక్క దెబ్బలు, ఆ ఐరావతం యొక్క దంతపు దెబ్బలు, వీటి వల్ల గాయములైనటువంటి దేహంతో ప్రకాశించేవాడు అని చెప్పడంలో కొంత పరాక్రమం అనేది ఉన్నప్పటికీ కూడా అదేమీ గొప్పది కాదు కదా అని అంటే అంత మాత్రమే కాదు అంటూ ఇంకో విషయం చెబుతున్నాడు. విష్ణు చక్ర నిపాతైశ్చ శతశో దేవ సంయుగే అన్యైశస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. దేవ సంయుగే, దేవతలతో జరిగినటువంటి యుద్ధములలో శతశః విష్ణుచక్ర నిపాతైశ్చ, 100 సార్లు విష్ణుచక్రము యొక్క ఆ దెబ్బలను పొందినటువంటిది రావణాసురుని యొక్క దేహము. అదేంటండి, విష్ణుచక్రం ప్రయోగించగానే శిరస్సు తీసేస్తుంది కదా, మరణించేయాలి కదా రావణాసురుడు అంటే? అలా మరణించడానికి వీలు లేదు. అలా రావణాసురుడు మరణించడు. ఎందుకు అంటే ఆయనకు ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క వరము వల్ల దేవతలతో కానీ రాక్షసులతో కానీ ఈ వీరితో ఎవరి వలన కూడా రావణాసురుడికి మరణము లేదు. అందుకనే కదా పరమాత్మ కూడా భగవంతుడిగా రావణాసురుడిని వధించలేక మానవుడిగా అవతరించవలసి వచ్చింది. అయితే మరి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు దేవతల తరపున కొంత సహాయంగా ఉండాలి. కావున వీరిని కొంత అదుపు చేయటం కోసమని ఆ విష్ణు చక్రాన్ని ప్రయోగించడం అనేది జరుగుతుంది. అలా విష్ణు చక్రంతో అదుపు చేయటం అయితే చేయగలిగాడు, కానీ రావణాసురుడిని వధించడం మాత్రం అప్పుడు పూర్వం దేవతలు చేయలేకపోయారు అనే విషయమే తెలుస్తోంది ఇక్కడ. అందుకనే దేవసంయుగే, దేవతలతో జరిగినటువంటి యుద్ధంలో శతశః 100 కొలది సార్లు విష్ణుచక్ర నిపాతై, విష్ణుచక్రము యొక్క ఆ దెబ్బలతోటి ఘాతములతోటి తాడితం, కొట్టబడినటువంటి శరీరం కలిగినవాడు. మహాయుద్ధే,
మహాయుద్ధేషు అన్యై శస్త్రప్రహారైశ్చ, జరిగినటువంటి గొప్ప గొప్ప యుద్ధములలో కూడా వేరే శస్త్రములేవి ప్రయోగించినప్పటికీ కూడా ఆ శస్త్ర ప్రహారములకు ధీటుగా నిలబడినటువంటి వాడు, ఆ శస్త్రములన్నింటినీ కూడా ఎదుర్కొన్నటువంటి వాడు, వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టినటువంటి శక్తి కలిగిన వాడు. ఇక్కడ విష్ణు చక్రం యొక్క ధాటికే తట్టుకున్నటువంటి వాడు అంటే మిగతా శస్త్రముల వలన మిగతా శస్త్రములకు ఎదురు నిలబడినటువంటి వాడు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే స్పష్టత కోసమని ఈ మాట చెబుతూ ఉన్నారు. ఇలాగా అనేక మంది మహాయోధులు ప్రయోగించినటువంటి అనేక అస్త్రశస్త్రములను ఎదుర్కొన్నటువంటి, వాటిని తిప్పికొట్టినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు, ఆ శస్త్రముల యొక్క ప్రహారం తన మీద జరిగినా, తనకు తగిలినా, కొట్టబడినప్పటికీ కూడా ఏమీ అవ్వకుండా, చెక్కు చెదరకుండా ఉన్నటువంటి వాడు, విష్ణు చక్రము యొక్క ఆ దెబ్బలనే తట్టుకున్నటువంటి వాడు, భరించగలిగినటువంటి వాడు అయిన గొప్ప వీరుడైన పరాక్రమశాలి అయినటువంటి రావణాసురుడిని ఆ లంకా నగరంలో పుష్పక విమానం మీద మంత్రులతో కొలువు తీరి ఉన్నటువంటి అతడిని, రావణుణ్ణి శూర్పణఖ ఆ లంకా నగరానికి చేరుకుని ఆయనను చూచింది. మరి శూర్పణఖ మాట్లాడినటువంటి మాటలేమిటి, ఆ మాటలతోటి రావణుడు ఏ విధంగా ప్రభావితమయ్యాడు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. తతః శూర్పణఖీ దృష్ట్వా సహస్రాణి చతుర్దశ హతాన్యేకేన రామేణ రక్షసాం భీమకర్మణాం దూషణంచ ఖరంచైవ హతం త్రిశిరసా సహ దృష్ట్వా పునర్మహానాదం ననాద జలదో యథా సా దృష్ట్వా కర్మ రామస్య కృతమన్యైః సుదుష్కరం జగామ పరమోద్విగ్న లంకాం రావణపాలితాం సా దదర్శ విమానాగ్రే రావణం దీప్తతేజసం ఉపోపవిష్టం సచివైః మరుద్భిరివ వాసవం ఆసీనం సూర్యసంకాశే కాంచనే పరమాసనే రుక్మవేదిగతం ప్రాజ్యం జ్వలంతమివ పావకం దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాత్తాననమివాంతకం దేవాసుర విమర్దేషు వజ్రాశనికృతవ్రణం ఐరావత విషాణాగ్రైః ఉద్ఘృష్టకిణవక్షసం వింశద్భుజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛదం విశాలవక్షసం వీరం రాజలక్షణశోభితం స్నిగ్ధవైడూర్య సంకాశం తప్తకాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం విష్ణుచక్రనిపాతైశ్చ శతశో దేవసంయుగే అన్యైః శస్త్రప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 32 సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.